నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మా లైఫ్లో అదృష్ట సంఖ్య అని ఒకటి ఉంటుంది కదా, అది ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ తెలుసుకున్నాక అది మా లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది? తప్పనిసరిగా అదృష్ట సంఖ్య అనేది ప్రతి వాళ్ళకు ఉంటుందమ్మా. ఓకే. అది తెలుసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే మీకు తెలియదు. అందువల్ల మీరు న్యూమరాలజిస్ట్ని కానీ న్యూమరాలజిస్ట్ని కలిస్తే మేము డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ కలిపితే వచ్చే నంబరు రెండు కలిపి మీకు ఒక అదృష్ట నంబర్ ఇస్తాం. ఓకే. మీరు 5 వాళ్ళు అనుకోండి, 5 అనేది అదృష్టం, లేదా 1 అనేది 2 అనేది ఇస్తాం. అది మీరు ఎక్కడ అప్లై చేయాలంటే జనరల్గా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఓకే. ఆ 1లో పెట్టుకోవాలి, ఆ అదృష్ట నంబర్లో పెట్టుకోవాలి. హాల్ టికెట్ తెచ్చుకోవాలి, ఆ అదృష్ట నంబర్లో తెచ్చుకోవాలి. ఆ అదృష్ట నంబర్లో ఎగ్జామ్ రాస్తామంటే కుదరదు, అది మన చేతుల్లో లేదు కదా. ఎగ్జామ్ రాయటం అనేది మన చేతుల్లో లేదు కదా. మనకి ఏదైతే మన చేతుల్లో ఉన్నదో అంతవరకు మన అదృష్ట నెంబర్ వాడుతూ ఉండాలి. మొబైల్ నెంబర్ తెచ్చుకోవాలి, మన అదృష్ట సంఖ్యలో తెచ్చుకోవాలి. మన హౌస్ తీసుకోవాలి, అదృష్ట సంఖ్యలో హౌస్ తీసుకోవాలి. లేదు వెహికల్ తీసుకోవాలి, అదృష్ట సంఖ్యలో వెహికల్ తీసుకోవాలి. ఇలా మన జీవితంలో ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ మనకు ఒక అదృష్ట నెంబర్ అనేది ఉంటుంది. అది ఆటోమేటిక్గా మన ఎమ్మటి పడుతూనే ఉంటుందమ్మా. కొంతమంది నేను ఎక్కడికి వెళ్ళినా 7 నెంబర్ నా ఎమ్మటి వస్తుందని అంటే మీ అదృష్ట నెంబర్ 7 అనమాట. అది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఆ రోజే స్కూల్లో చేరటం, ఆ రోజే మిగిలిన పనులు చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు ఒక అదృష్ట నెంబర్ తెలుసుకొని ఆ అదృష్ట నెంబర్లో అన్ని పనులు చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. తప్పనిసరిగా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు కలిసి రావటం అంటే ఇప్పుడు గంటలు అయ్యే పని అరగంటలు అవటమే కలిసి రావటం, అంతేగాని ఎక్కడ బంగారు నాణ్యాలు పడవు. అది తెలుసుకొని ఆ అదృష్ట నంబర్ ప్రకారం మీ పని ఏ పని చేస్తున్నా కానీ ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళేటప్పుడు ఆ అదృష్ట నంబర్ ప్రకారం వెళ్తూ ఉంటే బాగుంటుంది. చాలామంది రోజు కూడా రాహుకాలం కూడా చూసుకొని వెళ్తుంటారు. ఏ పని అయినా చేయబోయే ముందు ఇది రాహుకాలమా కాదా, లేదా దుర్ముహూర్తమా కాదా చూసుకొని వెళ్తుంటారు. అలా వెళ్తూ ఉంటే ఏమైందంటే డిస్టర్బెన్సెస్ తొలగిపోతూ ఉంటాయి. ఎక్కువగా డిస్టర్బెన్సెస్లో ఇరుక్కోవటం ఇలాంటివి జరగదు. ఇప్పుడు మనం వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయినా డిస్టర్బెన్సే కదా. అలా లేట్ లేకుండా మన పనులన్నీ ఈజీగా జరగడానికి ఈ లక్కీ నెంబర్లు అనేవి హెల్ప్ అవుతాయి. నమస్కారం. ధన్యవాదాలు.